రాజునైతే ఇంకా పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా బెయిల్ కూడా రాకపోవడంతో ఎలా అయినా రాజుని విడిపించాలని కావ్య అలాగ అప్పు అయితే వాళ్ళ ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. ఇంకా అక్కడికి వెళ్ళి అంతా చూసిన తర్వాత అప్పుడు ఒక ఆయుధం అయితే దొరుకుతుంది. అది ఇప్పుడు రీసెంట్గానే తగిలినట్టుందక్క, ఈ ఆధారాలతో ఇంకా భావని గారిని విడిపించవచ్చు అని చెప్పని అప్పుడు దాన్ని అయితే తీసుకొని వస్తారు. ఇంకా అపర్ణ అయితే రాజు ఇంకా జైలుకి వెళ్ళాడని చెప్పని ఏం తినకుండా నా కొడుక్కి ఎంత పరిస్థితి వచ్చింది అని చెప్పని తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా బామ్మగారు అయితే జ్యూస్ అన్న తాగమ్మా అని చెప్పని అంటే, వద్దత్తయ్య గారు నాకేం తినాలనిపించడం లేదు, నా కొడుకు అలా చేయడు అత్తయ్య గారు అంటే, అది నీకు నాకు తెలుసు, కోర్టుకి సాక్ష్యాలే కదా కావాల్సిందని చెప్పనంటే ఈ లోపల అప్పు వచ్చి ఆ సాక్ష్యం దొరికిందా అంటే బావగారు ఇంక నిర్దోషిగా బయటకు వస్తాడని చెప్పి అనడంతో అప్పుడు ఇంకా జ్యూస్ తీసుకొని తనైతే నా కొడుకు వచ్చేటప్పటికి నేను హెల్దీగా ఉండాలి అని చెప్పని ఆ జ్యూస్ అయితే తాగుతుంది. ఇంకా రాజు కోసం అయితే కావ్య భోజనం తీసుకొని వెళ్తుంది. ఇంకా రాజుని చూసిన తర్వాత ఇంకా అన్నం నేను తింటానులే కావ్య అని చెప్పనంటే, లేదండి నేనే పెడతాను, ఇక్కడ దుమ్ము ధూళి అంతా ఉంది కదా అని చెప్పనంటే అప్పుడు రాజు అయితే నవ్వుతూ ఉంటాడు. అప్పుడు మీకు ఇంత బాధలో కూడా నవ్వేలా వస్తుంది అని చెప్పనని అంటే, నాకు నువ్వు దుమ్ము ధూళి అన్నావు కదా, నాకు భూత్ బంగ్లానే గుర్తొచ్చిందని చెప్పని కావ్యాన్ని కూడా అయితే నవ్విపిస్తాడు. అప్పుడు ఇంకైతే అసలుకి ఆ రోజు ఎందుకండి మీరు వెళ్ళడము చూడు మీకు ఇప్పుడు ఎంత పెద్ద కుట్ర చేసింది అని చెప్పని ఆ కేసు క్వశ్చన్ అయితే మాట్లాడతారు. మిమ్మల్ని ఎలా అయినా బయటకు తీసుకొని వెళ్తానని చెప్పనని ఇంకా రాజుని పట్టుకొని ఏడుస్తుంది.